హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జానకిని. అందరూ బాగున్నారు కదండి. కరివేపాకు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్తానండి, వాటి బెనిఫిట్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు వాడుతూ ఉంటామండి వంటల్లోని. ఇవి పచ్చడిగా చేసుకోవచ్చండి, చట్నీలు చేసుకోవచ్చు, కూరల్లో వేసుకుంటాము. 2 ఆకులు పచ్చివి కూడా నమలొచ్చు, చాలా మంచిదండి. కరివేపాకులోని విటమిన్ ఏ ఉంటుందండి. మనం తిన్న తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. చూడండి ఫ్రెండ్స్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. మనకి శరీరంలోని కణాలు జబ్బుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుందండి కరివేపాకు. ప్రతిరోజు అందరూ వాడండి, పచ్చడి చేసుకోండి, పొడి చేసుకోండి, ఒక మొక్క పెంచండి. చాలా సింపుల్ అండి. చిన్న కుండీలోనైనా పెరుగుతుంది, టబ్బుల్లోని, బకెట్లోని, మీకు ఎలా అవకాశం ఉంటే అలా పెంచండి. కరివేపాకుని రోజు వాడండి. కరివేపాకు, మనకి మునగాకు, ఇవన్నీ చాలా మంచివండి. చూడండి ఫ్రెండ్స్, మీరు పెంచుతారని ఆశిస్తున్నానండి. మనకి లివర్కి చాలా మంచిదండి కరివేపాకు. చూడండి, చక్కగా ప్రతినిత్యం వాడదామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందండి? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. చక్కగా నాటండి కరివేపాకు చెట్టుని. ప్రతి ఇంట్లో పెంచుకోగలిగిన మొక్క అండి. చూడండి ఫ్రెండ్స్, మా పెరటిలోని కరివేపాకు. చక్కగా నేను మొక్కలు వచ్చిన తర్వాత అందరికీ పంచిపెడుతూ ఉంటానండి, కవర్లలో వేసి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇలా కవర్లో వేసి బతికిన తర్వాత అందరికీ పంచిపెడుతుంటానండి. చూడండి, చాలా సింపుల్ అండి మొక్క పెంచుకోవటం. చూడండి, అలా కవర్లో వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.